నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. అఖండ తాండవం ఈ చిత్రానికి సంబంధించినటువంటి సెకండ్ టీజర్ అయితే వచ్చేసింది. అయితే ఈ టీజర్ని నిన్న రిలీజ్ చేయడానికి గల కారణం ఏంటి అని అంటే చాలా వరకు ఇది జగన్మోహన్ రెడ్డికి కౌంటర్గా ఈ టీజర్ని రిలీజ్ చేశారని చాలామంది మాట్లాడుకొస్తున్నారు. అయితే అలా అనడానికి కూడా రీజన్స్ ఏంటంటే ఒక 4 years బ్యాక్ అఖండ పార్ట్ 1 రిలీజ్ అయ్యి ఆ చిత్రానికి టీజర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎట్ ద టైం ఏంటంటే ఒక సంఘటన అసెంబ్లీలో జరిగింది. కొడాలి నాని గారు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీకి సంబంధించి మాట్లాడిన దానికి కౌంటర్గా టీజర్ ఉందని అప్పుడు కూడా ఒక పెద్ద దుమారం ఎరిగింది. అయితే ఇప్పుడు ఈ అఖండ తాండవం చిత్రానికి సంబంధించినటువంటి ఈ టీజర్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ గారు అసెంబ్లీలో వ్యవహార శైలికి సంబంధించి ఆయన మాట్లాడేదానికి కౌంటర్గా చేశారు రిలీజ్ అని చాలామంది మాట్లాడుకొస్తున్నారు. ఓవరాల్గా అంశానికి సంబంధించి మనకు మంచి క్లారిటీ ఇవ్వడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకుడు దాసి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. సో ఇదే షూట్ ఎప్పుడో అయింది ఇది. ఎలా అనుకుంటాం చెప్పు. అంటే ఆయన ఏదో నిన్న మాట్లాడాడు. అవును, అప్పటికప్పుడు బాలయ్య గారితో వెళ్ళి షూట్ చేసి ఆ డైలాగ్ చెప్పించి దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి దానికి సౌండ్ ఇచ్చి మిక్స్ చేసి తెల్లారేసరికి ఎలా రిలీజ్ అవుతుంది 24 hours. ఎప్పుడో షూట్ అయింది, ఇప్పుడు రిలీజ్ చేశారు జస్ట్ అంతే. ఎందుకు రిలీజ్ చేశారు అంటే సినిమా రిలీజ్ ఎప్పుడు December 5th. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అక్టోబర్ అయిపోయింది. మరి అక్టోబర్ అయిపోయింది, ఇంకా 4 రోజులే ఉంది. ఇప్పుడు ఇది రిలీజ్ అయితే స్లోగా మళ్ళీ వాళ్ళు ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ అలా రిలీజ్ చేసుకుంటూ ఓ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకొని తర్వాత రిలీజ్కి వెళ్తారు. కాకపోతే ఇక్కడ విషయం చెప్పనా, నిన్న రిలీజ్ అయిన గ్లిమ్స్ ఏదైతే ఉందో ఇది చాలే, ఇంకా సినిమాకి ఇంకేం అవసరం లేదు ప్రమోషన్స్ అన్నట్టు ఉంది. అది ఒకటే డైలాగ్ ఇనఫ్. బట్ డైలాగ్ ఇక్కడ డెలివరీ నాకు ఎక్కడ కొంచెం మిస్ మ్యాచింగ్ గా అనిపించింది. ఏం పర్లేదు, సినిమా చూస్తే అర్థం అవుతుంది. ఒక డైలాగ్ తో మనం ఈ సినిమాని గెస్ చేస్తాం. అండ్ లాస్ట్ టైం బర్త్డేకి రిలీజ్ చేసినప్పుడు పెద్ద బాలకృష్ణ చూపించాడు, నిన్న చిన్న బాలకృష్ణ చూపించాడు. సో ఇద్దరి వెర్షన్స్ అయిపోయాయి. ఇప్పుడు మురళీకృష్ణ. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, స్లోగా మిగతా క్యారెక్టర్స్ ఒక చిన్న ఐటమ్ సాంగ్ ఉంటే ఐటమ్ సాంగ్, లేదంటే లేదు ఇంకేదన్నా ఉంటాయి అది, లేదా హీరోయిన్తో ఏమైనా పాట ఉంటే ఆ పాట, సంథింగ్ ఒకటి రిలీజ్ అవుతుంది. తర్వాత ఇంకొకటి నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా చేసుకుంటారు. సినిమా వచ్చేసింది, అయిపోయింది. అండ్ నిన్న పేలిన 57 seconds ఎంత ఉందనుకుంటారు, 52-57 seconds ఇన్నఫ్. ఫ్యాన్స్ అందరికీ నచ్చేసింది. తమన్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. అండ్ చూసినంతసేపు ఐ ఫీస్ట్ బాగుంది. అంతమించి ఇంకా ఎక్కువ ఏం చెప్పలేకపోతున్నా. అంటే నాకు అనిపించింది చెప్పాలంటే మనస్ఫూర్తిగా ఇది చాలు, ఇంకేం అవసరం లేదు. నువ్వు December 5th డైరెక్ట్ సినిమా రిలీజ్ చేసుకున్నా ఓకే. ఇప్పుడు ఏదైతే అందరు కాన్ఫ్లిక్ట్ అనుకుంటున్నారో, అసెంబ్లీలో బాలయ్య మాట్లాడిన జగన్ కౌంటర్ తాగొచ్చిన వాడిని ఎలా రాణిస్తారు, స్పీకర్ తప్పని మాట్లాడు. మీ అభిప్రాయం ఏంటి దానిపై? ఆయన మందు పోసినాడా చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పోసే తాగాడని కంప్లైంట్ ఇవ్వు, ఆయన కొనేటప్పుడు నువ్వు చూసినా తాగాడని కంప్లైంట్ ఇవ్వు, లేదైనా తాగేటప్పుడు నువ్వు చూసినా తాగాడని కంప్లైంట్ ఇవ్వు. సింపుల్గా ఎలా అనేస్తావు నోరుతో తాగాడు అని. నెక్స్ట్ దానికి కౌంటర్ అనుకున్నా కూడా బాగానే ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ అనుకున్నా కూడా ఇన్ కేస్ బాలయ్య ఫ్యాన్స్ ఇప్పుడైనా ఈయన సైకో అన్నాడు అనేది వాళ్ళ కంప్లైంట్, కానీ వాళ్ళు ఎవరు దానికి ఫీల్ అవ్వాల. దాన్ని చిరంజీవి గారికి అవమానం జరిగింది అని టర్న్ చేశారు. అంటే వాళ్ళు ఫీల్ అవ్వలేదు, అసలు వాళ్ళు ఫీల్ అవ్వలేదు కాబట్టి సైకోకి వాళ్ళు రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన అన్నాడు ఏమని, తాగుబోతు బాలయ్య అని. మరి దీనికి వీళ్ళు హర్ట్ అవుతారు కదా, దానికి వీళ్ళు మళ్ళీ బాలయ్య డైలాగ్తో సాటిస్ఫై అయిపోయారు. ఇనఫ్. ఫ్యాన్స్ కోసం రిలీజ్ చేసిన టీజర్ ఇది అంతే, ఎవరి కోసమో కాదు, ఎవరికి కౌంటర్ ఇవ్వడానికి కాదు. ఇప్పుడు ఎవ్వరూ హర్ట్ అవ్వట్లే వాళ్ళ ఫ్యాన్స్. ఓకేలే మంచి కౌంటర్ ఇచ్చారు కదా అన్నట్టు హ్యాపీ. దట్స్ ఆల్. తాగుబోతు అన్నదానికి కౌంటర్, సైకో అన్నదానికి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బికాజ్ వాళ్ళు ఫీల్ అవ్వాలా, ఎవరు ఆన్ రికార్డ్ ఫీల్ అయిన దాఖలాలు లేవు. వాళ్ళు ఫీల్ అయినా సరే రికార్డ్స్ నుంచి అది తొలగించారు కాబట్టి ప్రాబ్లం కూడా లేదు. అంటే దానికి తోడు ఇప్పుడు బాలయ్య మొన్న అసెంబ్లీలో సైకో అని మాట్లాడిన తర్వాత ఇప్పుడు కామ్గా ఉన్నప్పటికీ ఇప్పుడు టీజర్ రిలీజ్ అవ్వడం, చాలా మంది దీన్ని కనెక్ట్ చేసుకోవడం, జగన్ గారిని ఉద్దేశించి టీజర్ రిలీజ్ చేశారు అని మాట్లాడుకోవడం, రేపటి రోజున రిలీజ్కి ముందు పర్ఫెక్ట్గా మొన్న ఏదైతే లైలా చిత్రానికి బాయ్కాట్ లైలా అనేది వేశారో, వైసీపీ చిన్న ఏదో అన్నారని, పృథ్వీ అన్నాడని, బట్ ఇప్పుడు డైరెక్ట్గా బాలయ్య వర్సెస్ జగనే కాబట్టి ఇది ఇంకా పెద్దగా మారి
బాయ్కాట్ పుష్ప లాగా మళ్ళీ బాయ్కాట్ అఖండ లాంటిది ఏదైనా పెద్దగా క్రియేట్ అవుతుందా? అఖండ 1 టైంలోనే జరిగింది డ్యామేజ్ అంతా కూడా, టికెట్ రేట్ తగ్గించినందుకు. ఇప్పుడు అంతకంతా ఇది సంపాదించి పెడుతుంది. అండ్ వీళ్ళ ప్రభుత్వమే అధికారంలో ఉంది, ఏమి చేయలేరు వాళ్ళు. మహా అయితే సినిమా చూడరు, కానీ బాయ్కాట్ అన్న వాళ్ళే ఫస్ట్ చూస్తారు తెలుసా. ఎలా ఉందని కాదు, ఏదన్నా దొరికితే దాన్ని లూప్ హోల్ ని వైరల్ చేసి బాగా మీమ్స్ చేయొచ్చని. ఆ చేసే టైంకి ఇదంతా వచ్చి ఆడేసి అయిపోతుంది, ఆ 3 days అయిపోతుంది. ఇంకేముంది చెప్పు. అట్లా బాయ్కాట్ అన్న వాళ్ళే పుష్పని చూసి 2,000 కోట్లు తెచ్చిపెట్టారు. అప్పుడు ఫస్ట్ డే 1,500 టికెట్లు ఉన్నప్పుడు ఎవడెవడైతే బాయ్కాట్ అన్నాడో వాళ్ళందరూ కొన్నారు 1,500 టికెట్లు. వాళ్ళకి పనిష్మెంట్ అది. వెంటనే ట్రై చేశారు ఎవడకరా బాసు అనేది, ఏదో అన్నాడని, అదన్నాడు, ఇది అన్నాడని. అవును. సో బాయ్కాట్ అన్న వాళ్ళకే పనిష్మెంట్, ఎందుకంటే ఎక్కువ టికెట్ పెట్టి రేట్ పెట్టి చూసేదే వాళ్ళు. ఫస్ట్ డే ఫస్ట్ షో బెనిఫిట్ షోలు చూసేది వాళ్ళే, అది వాళ్ళకి పనిష్మెంట్. నెక్స్ట్ వాళ్ళ వల్లే సినిమా కూడా హిట్ అవుతుంది. బాయ్కాట్ ట్రెండ్ నడవడం వల్ల సినిమా కాంతారా కూడా వీళ్ళే హిట్ చేసింది. ఎవడైతే బాయ్కాట్ అన్నాడో వాళ్ళే కాంతారా 800 కలెక్ట్ చేసి కూర్చుంది. మరి ఇంకేంటి చెప్పు, ఎవరు బాయ్కాట్ చేయలేరు అబ్బాయి ఏ సినిమా చేయలేరు. బట్ అది నడిచే అవకాశం ఉంది కదా, అది కొంచెం రోజులు దాని మీద నెగిటివ్ వచ్చే అవకాశం ఏం ఉండదు. ఎంత నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఆ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారుగా, అది పబ్లిసిటీ. పోకండి అఖండ 2 కన్నావు అనుకో, ఏంటి పని కట్టుకొని దానికి వెళ్ళొద్దంటే ఏంట్రా అది ఏముంది ఒకసారి చూద్దాందా ఎందుకు అన్నాడు పోవద్దని. కానీ బాలయ్య సినిమాకి ఎవడు మొరకం బట్టి కూర్చోడు అనుకుంటున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చెప్పనా, ఈ దాన్ని ఏమంటారు సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉంటాయి చూడు, మెట్ల పైన గుట్కాలు ఉమ్మేసి పిచ్చి బాత్రూమ్లు అన్ని క్లీన్ గా లేకుండా పిచ్చి పిచ్చి థియేటర్స్ ఉంటాయి చూడు, అలాంటి థియేటర్లు కూడా ఫుల్ అవుతాయి బాలయ్య సినిమాకి. అంటే అంతగా చూస్తారు. సో ఆడతాయి, అది ఎవడు దీన్ని బాయ్కాట్ చేయలేడు. అండ్ బాగుంది టీజర్, అందరికి పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. ఎవడు చూడు జై బాలయ్య అంటే బట్ ఏం కావాలి మోస్ట్ ఆఫ్ ది అంటే ఏదో ఒక చిన్నగా ఐ మీన్ చిన్నగా ఒక వైసీపీకి ఏదన్నా నెగిటివ్ గా టచ్ అయ్యేలాగా అన్నాడంటేనే బాయ్కాట్ ట్రెండ్ ఎత్తేస్తున్నారు. అలాంటిది డైరెక్ట్ సైకో జగన్, డైరెక్ట్ గా తాగిన బాలయ్య, ఈ కాన్ఫ్లిక్ట్స్ మధ్యలో ఎట్లా అనేది నేను అది ఏం ఆలోచించాల్సిన పనిలే. నెక్స్ట్ ఇంకోటి చెప్పనా, ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ భయపడతారు కొనడానికి, ఆడుతూ అని. కానీ బాలయ్య సినిమాని ఏ సినిమా అయినా సరే బ్లైండ్ గా తీసుకొని వేసుకుంటారు, ఖచ్చితంగా ఆడుద్దని నమ్మకం వాళ్ళకి. బట్ బ్రేక్ ఈవెన్ అయిపోతుంది, 100% బ్రేక్ ఈవెన్ అవుతుంది. థియేటర్స్ కి జనాలు వస్తారు చూడడానికి, ఆ డైలాగులు వినడానికి, ఆ సౌండ్స్ ఏంటో చూడడానికి వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ డైలాగులు చెప్పాడు, ఎవరెవరికి కౌంటర్లు ఇచ్చాడు అని ఏరుకుంటారు మొత్తం ఇవన్నీ కూడా, వాటి కోసమే చూస్తారు. ఆ ఏరుకునే టైంలో సినిమా ఇచ్చేస్తుంది, హిట్ అయిపోతుంది. కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది, కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది అనే డైలాగ్ అప్పట్లో కొడాలి నాని గారికి వేశారు బాలయ్య గారు అనేది ఒకటి బాగా తిరిగింది, సర్క్యులేట్ అయింది. బేస్డ్ ఆన్ అసెంబ్లీ సిచ్యువేషన్ బేస్ చేసుకొని. ఈవెన్ వర్సిటీ పేరు మార్పు మీద కూడా అదే వీరసింహారెడ్డిలో అవును అట్లా ప్రతి దాంట్లో ఏదో ఒక దాంట్లో డైలాగ్స్ ఉంటాయి. ఆ డైలాగ్స్ కోసమే వెళ్తారు 100%. అండ్ ఎవడెవడైతే తాగుబోతూ అని అంటారో గ్రాండ్గా అయినా ఆ బ్రాండ్కి అంబాసిడర్గా కూర్చుంటాడు. ఇంకా నువ్వు అనడం ఎందుకు, తాగుబోతూ అన్నావు. ఆ సీన్లోనే చూపించాడు కదా మొన్న ఇంజనీర్ సినిమా, ఏంటది ఏది ఈయన ఇంజనీర్గా బ్రిడ్జ్ కట్టించిన సినిమా ప్రజ్ఞా జైస్వాల్, డాకు మహారాజా. దాంట్లో ఆయన ఇంజనీరింగ్ కిట్ దిగానే అందులో మ్యాన్సన్ అవుతుంటాడు. అవునా, దానే కదా ఫైట్ సీక్వెన్స్ లో కూడా బుడ్డి ఎత్తాడు. అవసరం ఏంటి, ఎంత అంటే ఇప్పుడు నువ్వు అన్నదానికైనా దాన్ని చూపించాడు అంటే అవతల వ్యక్తులకు అంత ఫీలింగ్ ఏం లేదు. ఈవెన్ మ్యాన్సన్ హౌస్ ఒక బ్రాండ్ అయి కూర్చుంది ఈరోజు ఈయన వల్ల. సో ఇట్స్ ఓకే. ఒకప్పుడు అది యావరేజ్ బ్రాండ్ అది, బట్ ఇప్పుడు అంటే కాస్ట్ విషయంలో ఇప్పటికీ అదే కాస్ట్ తక్కువ. అందరూ అంటే ఫ్రెండ్లీ బడ్జెట్ మంది అనమాట. కాకపోతే దాన్ని ఒక గ్రాండ్ గా తాగుతారు, ఇట్లా అది పెట్టుకోవడం ఒక అన్నట్టుగా, అదేంటో మరి అట్లా అయింది. సో తాగుబోతు కూడా గర్వపడుతున్నాడు కదా నువ్వు తాగుబోతు అన్నందుకు. మరి ఇంకేంటి చెప్పు, ఒక మాట అన్నాము అంటే ఏదో వదిలే. అండ్ నెక్స్ట్ అసెంబ్లీకి తాగొచ్చాడు అనేది నువ్వు అనవసరంగా బయట మాట్లాడి. ఇంకోటి చెప్పనా, అసెంబ్లీలో మాట్లాడిన మాటలకి నువ్వు ఎక్కడ కేసులు వేయలేవు. కానీ ఇప్పుడు జగన్ అన్న మాటకి ఎవడైనా సరే కేసు వేయొచ్చు, మనోభావం దెబ్బతినింది, కేసు వేయొచ్చు చెప్పాలంటే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం.
అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.